వెన్నుపోటు కంట్రీ చైనా ఇంకోసారి ఇండియాను నవ్వుతూ నమ్మించి వెనుక నుండి వెన్నుపోటు పొడిచింది. ప్రస్తుతం ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేటివ్ సొసైటీ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్లో పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చిన చైనా ఇండియాపై జరిగిన అత్యంత దారుణమైన తీవ్రవాద దాడిని సైలెంట్ చేసింది. అంటే ఓ రకంగా ఓ సభ్య దేశానికి వెన్నుపోటు పొడిచిందన్నమాట. అయితే ఇండియా కూడా దీనికి చాలా స్ట్రాంగ్ కౌంటర్ కూడా చెప్పింది. ఎస్సీఓలో పార్ట్నర్స్గా ఉన్న దేశాలను కలిసి రిలీజ్ చేసిన జాయింట్ స్టేట్మెంట్పై ఇండియా సంతకం చేయకుండా వెనక్కి వచ్చేసింది. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా చెప్పారు. అయితే అసలేంటి ఎస్సీఓ జాయింట్ స్టేట్మెంట్ ద్వారా చైనా ఇండియాను ఎలా వెన్నుపోటు పొడిచింది? దీనిపై ఇండియా రియాక్షన్ ఏంటి? మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ప్రతి సంస్థ తమ రాజకీయ ప్రయోజనాల ఆధారంగానే పనిచేస్తాయి. ఏ దేశం తన ప్రయోజనాలకు దగ్గరగా ఉంటే ఆ దేశంతోనే రిలేషన్షిప్ బలంగా పెంచుకుంటారు. సరిగ్గా అలాంటి ఓ ఆర్గనైజేషనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అయితే రీసెంట్గా జరిగిన ఈ సమ్మిట్లో పాల్గొన్న ఇండియాకు చైనా బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఇండియాకు చిరెత్తుకొచ్చి సమ్మిట్ జాయింట్ స్టేట్మెంట్ మీద సంతకం చేయకుండానే వెనకొచ్చేసింది. ముందుగా అసలు ఈ ఎస్సీఓ అంటే ఏంటో చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001లో ఏర్పడిన ఓ యురేషియన్ పొలిటికల్, ఫైనాన్షియల్ అండ్ డిఫెన్స్ అలయన్స్. 2001కి ముందు దీన్ని షాంఘై 5 అని పిలిచేవారు. 2001లో దీన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారింది. దీని అసలు సభ్య దేశాలు చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఆ తర్వాత 2017లో ఇండియా, పాకిస్తాన్ కూడా ఇందులో పార్ట్నర్స్గా చేరాయి. ఇక 2023లో ఇరాన్ కూడా చేరడంతో ప్రస్తుతం మొత్తం 9 పర్మనెంట్ మెంబర్ దేశాలు ఇందులో పార్ట్నర్స్గా ఉన్నాయి. ఈ మ్యాప్ను గమనిస్తే మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, అలాగే తజకిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, భారత్, చైనా, రష్యా ఈ కూటమిలో పార్ట్నర్స్గా ఉన్నాయి. ఎస్సీఓ ప్రధానంగా మ్యూచువల్ సేఫ్టీ, పొలిటికల్ అడ్వాన్స్మెంట్పై ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కొనాలి, ప్రాంతీయ భద్రతను ఎలా పెంచాలి అనే అంశాలపై ఫోకస్ చేస్తారు. దీంతో పాటు ఫైనాన్షియల్ యూనిటీ, కనెక్టివిటీ, కల్చరల్ సపోర్ట్ లాంటి ప్రాంతీయ వ్యవహారాలపై కూడా ఇక్కడ చర్చిస్తారు. ఉగ్రవాద వ్యతిరేకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ సంస్థలో రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం తాష్కెంట్లో ఉంది. మరి అంత బాగానే ఉంది కదా, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన అతి దారుణమైన ఉగ్రదాడి గుర్తుంది కదా. ఈ దాడిలో 26 మంది అమాయక టెర్రరిస్టులను పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిస్టులు చంపేశారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత జైషే అహ్మద్, లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని ప్రపంచం మొత్తానికి తెలిసిన రహస్యం. ఆ తర్వాతే మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళి మరి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. అయితే ఈసారి ఎస్సీఓ సమ్మిట్లో ఇదే విషయంలో ఇండియాను చైనా వెన్నుపోటు పొడిచింది. రక్షణ మంత్రుల సమావేశం చైనాలోని చింగ్డావ్లో జరిగింది. ఈ సమావేశంలో భారతదేశం తరపున రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో అనేక కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన పెహల్గాం దాడిని ప్రస్తావించారు. ఇది భారతదేశానికి చాలా బాధ కలిగించింది. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పట్ల మేము తీవ్ర ఆగ్రహంతో ఉన్నాం. పాకిస్తాన్ పేరు చెప్పకుండానే కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని అన్నారు. ఆ దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తాయి, వారికి సహాయం చేస్తాయి, ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తిస్తాయి అని పరోక్షంగా పాకిస్తాన్కు చురకలంటించారు. ఏ ఉగ్రవాద దాడిని సమర్థించలేం, ఉగ్రవాదాన్ని ఏ కారణంతోనైనా సహించలేం. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు, ఉగ్రవాదాన్ని ఓ విధానంగా ఉపయోగించే దేశాలు వాటంతట అవే నాశనం అవుతాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా చంపిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ రాష్ట్ర గౌరవాలు ఇవ్వడం, వారికి సెల్యూట్ చేయడం వంటివి ఎంతవరకు కరెక్ట్ అని రాజ్నాథ్ సింగ్ చాలా సీరియస్ స్పీచ్ ఇచ్చారు. కానీ రాజ్నాథ్ సింగ్ ఇంత చెప్పినా ఎస్సీఓ సమావేశంలో పెహల్గాం దాడి గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. అంటే ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు పెహల్గాం దాడిని ఖండించిన ఎస్సీఓ వంటి ఒక ఉగ్రవాద వ్యతిరేక కూటమి రిలీజ్ చేసే జాయింట్ స్టేట్మెంట్లో పెహల్గాం దాడి గురించి ప్రస్తావించకపోవడం నిజంగా షాకింగ్ విషయం. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే పెహల్గాం గురించి ఎక్కడా మెన్షన్ చేయకపోగా బలూచిస్తాన్ గురించి పాకిస్తాన్లో బలోచ్ ఆర్మీ చేస్తున్న
మరణకాండ గురించి మెన్షన్ చేసి పాకిస్తాన్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు మెన్షన్ చేశారు. దీంతో ఇండియాకు ఎక్కలేని కోపం వచ్చింది. అంటే మన రాజ్నాథ్ సింగ్ జాయింట్ స్టేట్మెంట్పై సంతకం చేయకుండానే వెనక్కి వచ్చేశారు. ఇండియా లాంటి ఓ స్ట్రాంగ్ నేషన్ వెనక్కి తగ్గడంతో ఈ ఇయర్ ఎస్సీఓ స్టేట్మెంట్కు పెద్దగా వాల్యూనే లేకుండా పోయింది. ఇది మొత్తం ఎస్సీఓ ఆర్గనైజేషన్ మనుగడకే చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఉగ్రదాడి వ్యతిరేకతపై ఫోకస్ చేసే ఓ కూటమి తమ సొంత సభ్య దేశంపై జరిగిన ఉగ్రదాడిని పట్టించుకోకపోవడం, దానికి బదులుగా బలూచిస్తాన్ అనే మరో కాంట్రవర్షియల్ పాయింట్ రేజ్ చేయడం ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. అందుకే ఇండియా సంతకం చేయకుండానే వెనక్కి వచ్చేసింది. ఇండియా చేసిన ఈ పనితో భారతదేశం తమ సార్వభౌమత్వానికి ఎంతలా వాల్యూ ఇస్తుందో, అదే టైంలో ఉగ్రవాదం పట్ల ఏమాత్రం రాజీ పడకుండా ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రపంచానికి క్లియర్ కట్గా చెప్పేసినట్లయింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఓ ఇంటర్నేషనల్ అలయన్స్లో మన దేశంపై జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించకపోగా వేరే వివాదాస్పదమైన అంశాన్ని ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్? రాజ్నాథ్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.